ఫ్రేమ్ కంపోజిషన్ చాలామంది మనం ఈ యాంగిల్లో షూట్ చేద్దాం, ఆ యాంగిల్లో షూట్ చేద్దాం, ఈ షాట్ పెడదాం, ఆ షాట్ పెడదాము, అది ఇదని చెప్పి చాలా మంచిగా స్టోరీ రాసుకుంటారు, చాలా మంచిగా తీద్దాం అనుకుంటారు. బట్ ఏదో మిస్ అవుతుంది. ఏం మిస్ అవుతుంది? ఏం మిస్ అవుతుంది అంటే ఫ్రేమ్ కంపోజిషన్ అనేది, ఫ్రేమ్ అనేది మంచిగా ఉండాలి. ఫ్రేమ్ ఇప్పుడు ఫ్రేమ్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి? ఫ్రేమ్ కంపోజిషన్ అంటే లైటింగ్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ వస్తుంది, సో డెప్త్ మ్యాటర్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక షార్ట్ తీస్తున్నారు, సో షార్ట్ తీసేటప్పుడు సబ్జెక్ట్ నేను అనుకోండి, నా ముందు ఏదన్నా ఫోర్గ్రౌండ్లో కానీ బ్యాక్గ్రౌండ్లో కానీ ఆ డెప్త్ క్రియేట్ చేయండి. ఆ డెప్త్ క్రియేట్ చేస్తే ఎప్పుడైతే మీకు ఆ డెప్త్ క్రియేట్ అవుతుందో అప్పుడు మీకు ఒక సినిమాటిక్ ఫీల్ వస్తుంది, సినిమా అప్రోచ్ వస్తుంది అనమాట వీడియోకి. సో ఆ లెవెల్లో మీరు ఫ్రేమ్ కంపోజిషన్ కానీ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ రూల్ ఆఫ్ థర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఫ్రేమ్ కంపోజిషన్లో. అసలు రూల్ ఆఫ్ థర్డ్స్ అంటే ఏంటి, రూల్ ఆఫ్ థర్డ్స్ వల్ల వీడియో ఫిల్మ్ చేసేటప్పుడు దాని మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది సపరేట్ వీడియో కావాలంటే అది సపరేట్ వీడియో లాగా చేస్తాను.